సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకో బ్లాగ్తో ముందుకు రావడం జరిగింది అనమాట. సో నేనైతే వండర్లాకి వెళ్తున్నాను అనమాట. చిన్న ట్రిప్ అయితే చాలా రోజుల తర్వాత, ఆల్మోస్ట్ చాలా మంత్స్ అని చెప్పుకోవచ్చు. అందుకే ఒక చిన్న బ్లాగ్ అయితే ఇస్తున్నాను. సో మరి మా ఆఫీస్ కొలీగ్తో అయితే వెళ్తున్నాను అనమాట. సో యాస్టీస్గా మరి బయటికి వచ్చేసి ఇక డైరెక్ట్ ఒక సిటీ బయటకు వచ్చేసాం అనమాట. సో మాకు ఖచ్చితంగా ఏదైనా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకు ఒక ఆచారం ఉంటుంది కదా, ఖచ్చితంగా కొబ్బరికాయ కొట్టేసి సో అట్లా మనం ముందుకు వెళ్ళాలన్నమాట. అది చాలా మనకి, ఎందుకంటే ఎటువంటి ప్రమాదాలు జరగకుండా, మనకి అవతల వాళ్ళకి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా మనకైతే మంచిగా ఉంటుందన్నమాట. సో అట్లనే నేనైతే ఇక్కడ ఆగి ఒక బ్రేక్‌ఫాస్ట్ చేశానన్నమాట. ఆల్‌మోస్ట్ 7:30 అయితుంది. సో లైట్‌గా ఒక ఇడ్లీ ఇట్లా చిన్న లైట్‌గా తినేసి ఇక బయలుదేరానన్నమాట. సో ఆల్‌మోస్ట్ ఒక 3 అవర్స్ తర్వాత డైరెక్ట్ శంషాబాద్ రింగ్ రోడ్ నుంచి మనమైతే వండర్‌లాకైతే వచ్చేసామన్నమాట. ఇది మనకి ఇక వండర్‌లా ఫస్ట్ టైమ్ వస్తున్నానన్నమాట. నాకైతే ఇట్లా మరి ఏంటిదో ఏం తెలీదు. సో అందుకే ఇక్కడ చూస్తున్నానన్నమాట. సో ఇక్కడ చాలా మంది జనాలున్నారు. ఇక్కడ చెకింగ్ అన్నమాట. ఇక్కడ చెకింగ్ చేపించుకొని మన బ్యాగ్స్ అన్ని అక్కడ ఇచ్చేసి సో మనం లోపలికెళ్ళాలన్నమాట. సో ఒక ఆల్‌మోస్ట్ మనం వీకెండ్ కాబట్టి, సాటర్‌డే కాబట్టి చాలా మంది జనాలున్నారు. ఎట్టి పరిస్థితుల్లో వీకెండ్ మాత్రం పోవద్దు. మాకైతే ధూళి తీరిపోయింది. ఏది ఎక్కాలన్నా, ఏది ముట్టుకోవాలన్నా కనీసం అర్ధగంట, గంట ఆగాల్సొస్తది మాకైతే. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి మీరు కూడా నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు. సో అట్లా ఇక్కడైతే టికెట్స్ తీసుకుంటారనమాట. టికెట్స్ తీసుకున్నాక ఇక్కడ మనకి ఎంట్రన్స్ ఉంటుందన్నమాట. సో టికెట్ వచ్చేసి పర్ పర్సన్‌కి మనకైతే ఇది మనకి ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే దగ్గర దగ్గర 1800 అయితే పడుతుంది. కాకపోతే ఆఫ్‌లైన్‌లో తీసుకుంటే 1600లో అయిపోతుంది. ఆల్మోస్ట్ 200లో సేఫ్ అయిపోతారనమాట. సో మీకైతే ఇక్కడ ఏంటిదంటే, ఇక్కడ మీరు ఓన్లీ ఎక్కడానికి అవన్నీ ఎక్కడానికి మాత్రమే అమౌంట్, లోపల ఫుడ్ సంబంధించిన లాకర్స్ ఇవన్నీ మీరే సెపరేట్‌గా పెట్టుకోవాలన్నమాట. సో అలా చూస్తుండగానే మొత్తానికైతే లోపలికొచ్చేసాం. చాలా మంది అయితే అది అక్కడ వండర్‌లా అనే ఒక సింబల్ దగ్గర చాలా ఫోటోలు దిగుతున్నారు. సో ఎక్కడ అసలు మనకి ప్లేసే లేదు. మొత్తం జనాలందరూ ఇరికిరిగ్గా మొత్తం అందరూ వచ్చేసి, సాటర్‌డే కదా, వీకెండ్ కాబట్టి చాలా ఇబ్బంది అయితే కలిగింది. సో ఎనీవే ఇక్కడైతే చాలా అయితే లొకేషన్ అయితే చాలా బాగుంది. సో వచ్చిన వెంటనే ఇక్కడ మనకి ఇది ఒకటి ఎలక్ట్రికల్ మ్యాగ్నెటిక్ కార్ సంబంధించి అయితే ఇది ఎక్కడం జరిగిందనమాట. ఇదైతే చాలా బాగా అనిపించింది. ఇది ఒక మంచి డ్రైవింగ్ స్కిల్స్ ఉన్న వాళ్ళకైతే మంచి పర్ఫెక్ట్ అనమాట. ఎందుకంటే ఏమాత్రం ఎవరికి డాష్ ఇవ్వకుండా డ్రైవింగ్ చేయడం అంటే చాలా సాహసం అని చెప్పాలి. ఎందుకంటే ఆల్మోస్ట్ నేను ట్రై చేశాను, కానీ అవతల వ్యక్తులు వచ్చి మనకి డాష్ ఇవ్వడం, కానీ మనం వెళ్ళి అవతల వ్యక్తి డాష్ ఇవ్వడం జరుగుతూనే ఉంటుంది. సో ఇది ఒక మంచి ఎంటర్టైన్మెంట్‌లా ఉంటుంది. పిల్లలకైనా పెద్దోళ్ళకైనా ఒక మంచి ఫీలింగ్ అయితే ఉంటుందన్నమాట. నాకైతే బాగా అనిపించింది. ఆల్మోస్ట్ 2 టైమ్స్ అయితే ఎక్కాను. సో ఇది కూడా ఎక్కడానికి దగ్గర దగ్గర నాకైతే ఒక అర్ధ గంట అయితే పట్టిందనమాట. అంతమంది జనాలు ఉన్నారు లైన్‌లో అయితే రేస్‌లా. సో ఎందుకైనా మరి ఎంటర్టైన్మెంట్ కోసం వచ్చినాం కాబట్టి సో మాత్రం వెయిట్ చేయాల్సిందే, తప్పదు మరి ఇక మనకైతే. సో అట్లా ఇది ఎక్కేసి ఇది కొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి మొత్తానికైతే కొంచెం మళ్ళీ బయటికి వచ్చేసానమాట. సో అట్లా టైం చాలా బాగా అనిపించింది. సో మొత్తానికైతే అక్కడ టైం స్పెండ్ చేసి బాగా ఎంటర్టైన్మెంట్ ఫీల్ అయ్యానమాట. చాలా అయితే బాగుంది. సో అట్లా బయటకు వచ్చి మరి మా వాడిని అట్లా తినే ఐస్ క్రీమ్ తిందామంటే అట్లా బయటకు వచ్చి ఐస్ క్రీమ్ తినేసి మళ్ళీ ఇక్కడ ఒకటి సంబంధించిన రోలర్ కోస్టర్ సంబంధించిన, అంటే వాటర్ సంబంధించింది అనమాట. సో ఇది ఒకటి, సో ఆల్మోస్ట్ ఇది పైకి వెళ్ళి వాటర్ మీద నుంచి ఇట్లా కిందికి దిగుతుంది అనమాట. సో ఆల్మోస్ట్ వాటర్ స్ప్లాష్ లాగా అనమాట. సో ఇది కూడా ఒక మంచి థ్రిల్లింగ్ ఫీల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆల్మోస్ట్ మేము ముందే కూర్చున్నాం, మరి ఎవరైతే ముందు లేరు వాళ్ళు కావాలని వెనకాల కూర్చున్నారు, అది వాళ్ళకి తెలియకుండా ముందైతే కూర్చున్నాం. సో అది ఆల్మోస్ట్ పైకి తీసుకెళ్ళింది. ఆల్మోస్ట్ పైకి తీసుకెళ్ళి డైరెక్ట్ అయితే మన కిందికి అయితే ఇట్లా వదిలేసింది అనమాట. సో ఆల్మోస్ట్ నీళ్ళలోకి వెళ్ళిపోయాం. సో నేను ఆ ఫోన్ తడిసిపోతుందేమో అని భయపడి డైరెక్ట్గా లోపల పెట్టేసుకున్నాను అనమాట. సో దాని తర్వాత ఫోన్ బయటికి తీసి మళ్ళీ రికార్డ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ అది నా ఫోన్ అసలుకే మరి కొంచెం డ్యామేజ్ అయింది, అందుకే కొంచెం ఇట్లా పెట్టేసాను అనమాట. సో అది అయిపోయిన తర్వాత మళ్ళీ వెంటనే నేనైతే ఇక్కడ ఇంకోటి చూద్దాం అంటే ఇంటర్స్టెల్లార్ అని చాలా బాగుంటుందని చెప్పాడు మా వాడు. సో ఇది ఒక స్పేస్లో వెళ్ళే ఫీలింగ్ ఉంటుందని చెప్తున్నాడు. సో నాకు కూడా తెలియదు, మరి స్పేస్లోకి అయితే మేము అక్కడ లోపల కూర్చున్నాం. ఇది కూడా ఆల్మోస్ట్ మాకు 1 అవర్ పట్టింది లోపల వెళ్ళడానికి. కానీ ఆ 1 అవర్ మాత్రం చాలా అంటే చాలా మాకైతే ఒక మంచి, ఎందుకు వెయిట్ చేసినందుకు ఒక మంచి వర్త్ అయితే ఫీల్ వచ్చింది అనమాట. సో ఇది ఆల్మోస్ట్ నిజంగా స్పేస్లోకి వెళ్ళిపోయామా అనే ఫీలింగ్ అయితే కలిగింది నాకైతే. ఎందుకంటే కొంచెం నాకు ఫోన్ అయితే ఖచ్చితంగా మీకు చూపించకపోవచ్చు, ఇది నిజంగా మన కళ్ళతోనే చూడాలి. నిజంగా మీరు గ్రాఫిక్స్లో రియల్గా మీ కళ్ళ ముందు జరుగుతుందా, మీరే స్పేస్లో ఉన్నారనే ఫీలింగ్ అయితే ఖచ్చితంగా మీకు కలుగుతుంది. దానికి 100% గ్యారెంటీ ఇస్తున్నాను. సో మీరు కూడా చూడండి.
సో, అలా చూస్తుండగానే మొత్తానికైతే బయటికొచ్చేసానన్నమాట. దానికైతే చాలా అంటే చాలా వర్తీ అన్నమాట. అది చాలా అంటే చాలా బాగుంది. సో, అలా బయటికొచ్చిన వెంటనే మనకైతే ఇక రోలర్ కోస్టర్ అయితే కనబడుతుందన్నమాట. సో, దీనికోసం కూడా మరి అందరూ ఆతృతగా, ఎక్సైట్‌గా ఫీల్ అవుతారు కాబట్టి ఇది కూడా ఒకసారి ఎక్కాలనుకుంటున్నాను. సో, అక్కడికి వెళ్తే ఇక చూసారుగా లైన్ ఎట్లుందో జనాలైతే ఇక మామూలుగా లేదు జనాలైతే. ఇక్కడ దగ్గర దగ్గర గంట సేపయితే వేస్ట్ అయిపోయింది. సో, ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఉంది. మనకోటి సెపరేటు నార్మల్ ప్లస్ స్పెషల్ ఎంట్రీ దీంట్లో గూడా. స్పెషల్ ఎంట్రీ తీసుకుంటే మీరు తొందరగా ఎంట్రీ అయిపోవచ్చనమాట. సో, అక్కడ మీకు ఎటువంటి వెయిటింగ్ ఉండదు. సో, అట్లా గూడా మన దగ్గరైతే డబ్బులు నొక్కడానికైతే చాలా స్కీమ్స్ అయితే పెడుతున్నారు వండర్‌లా వాళ్ళు. సో, ఇక్కడ మనకైతే ఇక్కడ మనకి పెద్ద జెయింట్ వీల్ ఉంటది గదా! ఫేమస్. సో, ఇది ఎక్కుదామని ఇక్కడికొచ్చేసామనమాట. రోలర్ కోస్టర్ ఎక్కాను. కాకపోతే మొత్తం తలకాయ తిరిగింది. సో, నాకైతే మళ్ళీ ఇగ కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇక్కడ పెద్ద జెయింట్ వీల్ దగ్గరకొచ్చాననమాట. సో, ఇక్కడ వీళ్ళు చెప్పిందేంటంటే ఇక్కడ బాగా వెదర్ రిపోర్ట్ సరిగ్గా లేదు సార్. వెదర్ అంతా గాలి ఎక్కువొస్తుంది. సో, ఇప్పుడైతే ఆన్ చేయమని చెప్పేసరికి సెపరేట్‌గా నేను కూడా ఫోటోస్ తీసుకుంటున్నాను. సో, పైన లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. సో, ఆల్‌మోస్ట్ మనం ఒక 20, 30 ఫ్లోర్స్ పైన ఉంటామనమాట. సో, ఇది చాలా బాగుంది లొకేషన్ వ్యూ పాయింట్ అయితే. సో, మీరు కూడా ఇక్కడికొచ్చినప్పుడు ఇది కూడా ట్రై చేయండి ఇక్కడ ఇది కూడా. సో, ఇక్కడైతే మరి మన మాక్సిమం అయితే మరి అన్న అయితే ఇక ఆన్ చేయలేమన్న ప్రస్తుతానికైతే వెదర్ రిపోర్ట్ సరిగ్గా లేదు. వర్షం పడే సూచనలున్నాయి. గాలి కూడా చాలా విపరీతంగా వస్తుందని చెప్పాడు. సో, ఎందుకంటే మనకొకవేళ అది గాలి ఒకవేళ ఎక్కువొచ్చిందంటే అదొకటి క్యాబిన్స్ అనేది ఒకదానొకటి టచ్ అయిపోయి మొత్తం అది చాలా డేంజర్ అయ్యే పరిస్థితి ఉందట. సో, అందుకే మనకి ఇది ఇగ ఇప్పుడైతే ఆన్ చేయలేము సార్. ఒక గంట, 2 గంటలు టైం పడుతుందని చెప్పేసరికి మేము గూడా ఇగ రిలాక్స్ అయిపోయినాం. సో, ఇగ ఇక్కడ నుంచి బయలుదేరి మళ్ళీ కిందికొచ్చేసామనమాట. సో, అలా చూస్తుండగానే మరి లొకేషన్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. కొద్దిసేపు అక్కడనే టైమ్ స్పెండ్ చేసి అక్కడ మనకంతా సోలార్‌తో ఉందన్నమాట. సోలార్ ప్లాంట్. సో, ఇక్కడ కిందికొచ్చేసరికి నాకు ఇదొకటి కనిపించిందన్నమాట. ఇది మొత్తం వేరే డేంజర్ లెవెల్ ఉంటదన్నమాట. మొత్తం పైకి, కిందికి, ఉల్టా, మీదికైతే మొత్తం తిప్పి, తిప్పి విసురుతుందన్నమాట. సో, నాకు అప్పటికే తేడా కొట్టేసింది. ఇదేదో డేంజర్ ఉన్నదిరా బాబు! అని మళ్ళీ ఇప్పటికే మనకది రోలర్ కోస్టర్ దెబ్బ ఎఫెక్ట్ పడ్డది కాబట్టి, సో, ఇది మళ్ళీ ఎక్కితే మళ్ళీ ఇంకా ఉల్టా అయితదని ఇక నేనైతే ఎక్కలేదు ఇదైతే. సో, చూస్తున్నాగా ఎట్లా తిరుగుతుందో ఉల్టా డొమ్మర గట్టలేసుకుంటా మొత్తానికైతే జనాన్ని ఆగమాగం చేస్తది మిషనయితే. సో, ఇదొకటి థ్రిల్లింగ్ అని చెప్పుకోవచ్చు. కాకపోతే అది కొంచెం మరి మీరు గూడా ఓకే అంటే ఎక్కచ్చు నో ప్రాబ్లమ్. మరి అట్లనే ఇక్కడ ఒకటి ఉయ్యాలలాగా ఏదో ఉందన్నమాట. ఇదైతే ఎక్కాలనిపించింది. సో, మావాడు అప్పటికే అద్దాన అయినా ఎక్కిన. సో, తర్వాత మరి రిజల్ట్ అనేది నాకైతే వేరే లెవెల్ అనిపించిందన్నమాట. మరి అది ఎట్లా అని మీరే చూడండి. సో, వాడు మెల్లగా కింద సర్ఫేస్ అనేది మొత్తం ఆటోమేటిక్‌గా కిందికెళ్ళిపోయింది. ఇక ఆల్మోస్ట్ ఇక ఉయ్యాల ఊగినట్టన్నమాట. ఫస్ట్ అయితే అనిపించింది. కాకపోతే సెకండ్ ఇక ఆల్మోస్ట్ స్పీడ్ పెరిగిన తర్వాత ఇక నాకైతే చూసుకో ఇక వేరే లెవెల్ అన్నమాట. వామ్మో! ఇది ఏందిరా ఇట్లున్నదని అనిపించింది. సో, ఇప్పుడు మీరు కూడా చూడండి ఎట్లుంటదో. సాయిరామ్ 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 సాయిరామ్. సో, మొత్తానికైతే ఆ ట్రిప్‌లో నాకైతే ధూళి తీరిపోయిందన్నమాట. ఇవన్నీ ఎక్కేసరికి మొత్తం వాటర్ రైడ్స్ అవన్నీ చూసేసరికి. సో, ఇక ఆల్మోస్ట్ టైం అయిపోతుంది. దానికి కొంచెం వేరే వర్క్ ఉన్నది కాబట్టి ఇక తొందరగా బయలుదేరుతున్నా ఇక్కడ నుంచి. సో, ఇదన్నమాట మన వండర్‌లా ట్రిప్ అనేది. సో, చిన్న పిల్లలకైతే బాగా ఎంటర్‌టైన్‌మెంట్ ఫీల్ అయితారు. సో, చూద్దామని వచ్చాను. సో, మొత్తానికైతే సాటిస్ఫైడ్. రిటర్న్ మళ్ళీ వెళ్ళిపోతున్నా చిన్న వర్క్ మీద. ఇక మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బై బై. టేక్ కేర్. అండ్ ఇంకోటి మరి డూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్‌తో మళ్ళీ మీ ముందుకొస్తా.